చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ యువరాజులు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయక రంగాన్ని ఆదుకోవాలని అన్నారు. వేసే పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రంగం పటిష్టంగా ఉండాలని అన్నారు. ఇందులో భాగంగా చక్కెర పరిశ్రమతో పాల డైరీలు పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొత్తూరు బాబు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జిల్లాలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటకు మామిడి రైతులకు గిట్టుబాటు ధర, మాడి రైతులకు గిట్టుబాటు ధర, రావాల్సిన బకాయిలు రాష్ట్రంలోని కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు, రాష్ట్రంలోని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు రైతు లేనిది, రైతు పండించిన పంట గిట్టుబాటు ధరలు, కోఆపరేటివ్ మూసేసిన వాటిని వెంటనే, చెరుకు ఫ్యాక్టరీలు వెంటనే, కోఆపరేటివ్ చెరుకు ఫ్యాక్టరీలు వెంటనే, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే. ఓకే సార్, చెప్పండి. ఈ దినం 6వ తారీఖు మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం అయింది. నా పేరు నడింపల్లి యువరాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా మార్కెటింగ్ కమిటీ కో కన్వీనర్. ఈరోజు ఇక్కడ రైతుకు గిట్టుబాటు ధరలు రావాలని, మామిడి గుజ్జు పరిశ్రమలు కోఆపరేటివ్ సెక్టర్లో నెలకొల్పాలని, చెరుకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, పాడి రైతులకు 50 రూపాయలకు లీటర్ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్ఆర్ఐజీఎస్ పథకం కింద ఉన్నటువంటి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి కూలీల కొరతను బెడదను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ధర స్థిరీకరణ నిధిని 5,000 కోట్ల రూపాయలు ఇక్కడ కల్పించాలని, ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ వెంటనే అమలు చేయాలని, యాంత్రీకరణకు సబ్సిడీ కింద ఇవ్వాలని, అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రాష్ట్ర పార్టీ సూచన మేరకు మెమరాండం సమర్పించడం అయినది.